Daily. Taste the Daily. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగుల ఆందోళనలు ఆగడం లేదు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ రోడ్డెక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు. సీఎం మాటలు నమ్మి అప్పులు చేసి కోచింగులు తీసుకున్నామని ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, సునీత, అటు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనలు ఆగడం లేదు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఏదైతే నిరసనలకు దిగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. సీఎం మాటలు నమ్మి అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నామని ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయడం లేదంటే కూడా ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా నిన్న అటు దిల్సుఖ్ నగర్ లో పలువురు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆందోళన కార్యక్రమాలకు బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దిల్సుఖ్ నగర్ లోని పలు ప్రాంతాల్లో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకుపోయేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటే కూడా నిరుద్యోగుల సంఘాలు ఏవైతే ఉంటాయో యాస్పిరెంట్స్ వారందరూ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సందర్భం మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగి వారు ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 21వ తారీఖున భారీ ర్యాలీ చేపట్టారనేది కూడా నిరుద్యోగులు ఏదైతే నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మన పక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మాత్రమే తాము అడుగుతున్నామని కూడా నిరుద్యోగులు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కనుక వెంటనే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయకపోతే కనుక భారీ పోరాటానికి సిద్ధం అవుతామని కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టత లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు. ఈ నెల 21న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించబోతున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే విడుదల డిమాండ్ తోటి నిరుద్యోగ కవాత్ ను నిర్వహించబోతున్నట్టు కూడా వారు తెలపడం జరిగింది. కవాత్ నిర్వహణకు అనుమతి కోరుతూ ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ డీసీపీని అటు ఏదైతే నిరుద్యోగులు కలిసి పర్మిషన్ కోరినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. ఈ నెల 21వ తేదీన ర్యాలీకి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చేందుకు రావాలంటూ కూడా వారు పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి నిరుద్యోగులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే కూడా నిరుద్యోగులు డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ.